హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. గుడ్ ఫ్రైడే కదండి. గుడ్ మార్నింగే, బ్యాడ్ మార్నింగ్ కాదు. రండి దేవుని మాటలు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆనాడు మా కొరకు నీవు సిలువలో చేసిన యాగాన్ని, ఆ కలువరి కొండపై మా కొరకు నీవు చేసిన ప్రాణ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మరింతగా కృతజ్ఞులమై నీ పాదముల ఎదుట సాగిలపడి నేను మా సొంత రక్షకుడిగా, మా ప్రభువుగా అంగీకరించుటకు సహాయం చేయము. మా కొరకు మరణించిన నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభు మరణించిన రోజు గుడ్ ఫ్రైడే ఎలా అవుతుందండి, అది బ్యాడ్ ఫ్రైడే కదా అని. ఎస్, మరణం అనేది ఒక వ్యక్తికి విచారించవలసిన విషయమే. కానీ ప్రభువునందు ఉన్న వారికి, ప్రభు కొరకు మరణించిన వారికి అది ఎంతో విలువైనది. అది నాకు లాభం అన్నాడు, చావైతే నాకు లాభం అన్నాడు పౌలు. మరి ముఖ్యంగా మన ప్రభు ప్రజాపతి అందరి పాపముల కొరకు ఒకరు మరణించటం మంచిది అని చెప్పబడినట్లుగా మనలందరినీ నిత్య మరణం నుండి తప్పించడానికి మన కొరకు మన ప్రభు మన స్థానంలో మరణించి మరణాన్ని జయించిన ఈరోజు ఎంతో మంచి రోజు, ఎంతో శుభదినము, ఎంతో ఆశీర్వాదకరమైన రోజు. తమిళ్లో పెరియ వెల్లిగలమై అంటారు, అంటే పెద్ద శుక్రవారం అట. మరి గుడ్ అంటే మంచి ఫ్రైడే. కొంతమంది మన తెలుగులో అంటారు శుభ శుక్రవారం అని కూడా అంటారు. ఏది ఏమైనప్పటికీ ఏంటి ఈ శుక్రవారంలో ఉన్న ప్రత్యేకత అని పరిశీలిస్తే, మీరు క్రమంగా వింటున్నారా అనుదిన ధ్యానాన్ని? గెత్సెమని తోటలో రాత్రి ఆయన బంధించబడిన తరువాత రాత్రికి రాత్రి ఆయన్ని ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకొచ్చారు. అది రిలీజియస్ అంటే భక్తి సంబంధమైన తీర్పులు తీర్చేది ప్రధాన యాజకుడే. అక్కడున్న ఆ పెద్దలు, ఆ యొక్క సంఘం అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభు మీద వారు నేరాలు మోపుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, నీవు క్రీస్తువా చెప్పు, నీవు మనుష్య కుమారుడు అని చెప్పుకుంటున్నావే, నిజమేనా అని అడిగినప్పుడు అవును, మనుష్య కుమారుడు దేవదూతలతో పాటు రావటం మీరు చూస్తారు అని ఆయన జవాబిచ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 69వ వచనం చదువుతున్నాడు చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్తు గల దేవుని కుడిపార్శ్వమున ఆశీయుడునగుడని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరు అన్నట్టే నేను ఆయనను అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అది ఎంత మాత్రము అంగీకరించని వారు ఆ ప్రభు మీద పళ్ళు కొరికారు, ఆయనను హేళన చేశారు. ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నాడు. అది చాలా దుఃఖ సూచకం అన్నమాట. వెంటనే ప్రభువుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళారు. తీర్పు తీర్చడానికి ఆ రోజుల్లో అక్కడున్న న్యాయాధిపతి అయిన పిలాతు దగ్గర తీసుకెళ్లారు ఈడ్చుకుంటూ. ఆ రాత్రి అంతా, అంటే ఆ థర్స్డే టు మార్నింగ్ తెల్లవారే వరకు గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని ప్రధాన యాజకుడి యొక్క కర్మాగారంలో, నేను ప్రత్యక్షంగా యెరూషలేము వెళ్ళినప్పుడు ప్రధాన కయప ఇంటిని చూశాను. ఆ ఇంటి కింద ఒక చెర ఉంది, రాతి గుహలో. అందులో ఒక డీప్ హాలో
ఉన్న ఒక రంధ్రం ఉంది. ఆ పైన తీర్పు తీర్చిన తర్వాత వారి నేరస్తుల్ని అక్కడి నుంచి తోసేస్తారట. వాళ్ళు నేరుగా కింద పెడితే ఆ రాత్రి అంతా ఆ యొక్క చిన్న రాతి గృహంలో ఉండాలి. ప్రభు అలాగూ ఆ రాత్రి అంతా ఆ చిన్న రాతి గృహలో గడిపాడని, ఆ సమయంలో ఆ యొక్క బంట్రోతులు వచ్చి ఆయన్ని అరచేతులతో కొట్టడం, ఆయన ముఖాన ఉమ్మి వెయ్యటం, ఆయన్ని అపహసించటం, ఆయన తల మీద గుడ్డ వేసి నిన్ను కొట్టిన వారెవరో చెప్పని ప్రవచించు అని హేళన చేయటం, అలాగ చిత్రహింసలు పెట్టారు. బతుకు దేవుడని గొర్రె పిల్ల వలె మన ప్రభు నోరు మెదపలేదు. రాణు వారితో వచ్చి ఆయన గెత్సేమని తోటలో బంధించినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు, పారిపోలేదు. పేతురుకు కృషి వచ్చి కత్తి తీసుకొని అవతల యాజకుడి యొక్క చెవి నరికేసినప్పుడు, ఎందుకయ్యా నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకుని వాడు కత్తితో నశిస్తాడు. నేను అడిగితే 12 వ్యూహముల సైన్యాన్ని నా తండ్రి పంపిస్తాడు. ఒక వ్యూహానికి ఒక వ్యూహం అంటే 12 వ్యూహాలంటే 72,000 దూతల సైన్యాన్ని నా కోసం పంపించి నన్ను విడిపిస్తాడు. కానీ నేను ఇందు నిమిత్తమే వచ్చాను. శక్తిహీనుడై బలహీనుడై చేతగాని వాడిగా కాదండి, నీ కొరకు నా కొరకు మనందరి శాపమును తాను భరించట కొరకు తాను శాపగ్రస్తుడుగా పాపభరితుడుగా శిక్షకు నిలవబడ్డాడు. ఆయన మనందరి శిక్ష అతని మీద మోపబడింది. అవహేళన, అపహాస్యము, వేదన, ఆయనకు శరీరములో బాధ, మనస్సులో ఆవేదన, అన్నిటినీ మానవుడికి వచ్చే సకల దుఃఖాలను ఆయన వ్యసనక్రాంతుడుగా మన కొరకు భరించాడు. పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ పిలాతు దగ్గర నేను యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని ఒక నేరం మోపారు. నువ్వు యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు ప్రభు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము సమాధాన రాజ్యము, నాది పరలోక రాజ్యం అన్నట్టు వివరించాడు. నువ్వు చెప్పయ్యా, నీ గురించి నువ్వు చెప్పుకో, నిన్ను విడిపిస్తాను, నీకు విడిపించడానికి నాకు అధికారం ఉందనంటే ప్రభు ఒక మాట అన్నాడు, పైనుండి వస్తే కానీ ఎవరికి ఏ అధికారము లేదు. అవునండి, ఎంత పెద్ద అధికారులైనా వారికి దేవుడు అధికారం ఇవ్వందే వారు మనల్ని ఏమీ చేయలేరు. ప్రభు ఆ సమయంలో ఎలాగైనా పిలాతు తప్పించుకోవాలని అతన్ని, ఇది గలిలయ ప్రాంతం వాడు కాబట్టి అక్కడ హేరోదు రాజు ఆధ్వర్యంలో ఉంది, మీరు అక్కడ తీసుకెళ్ళమన్నాడు. ఆలోచించండి, ఆ గెత్సేమని తోటలో బంధించిన ప్రభువును ఈడ్చుకుంటూ కైవ దగ్గర తెచ్చారు. రాత్రి అంతా అక్కడ నుంచి ఉదయం అయినప్పుడు పిలాతు దగ్గర తీసుకొచ్చారు. మళ్ళీ పిలాతు దగ్గర నుంచి హేరోదు రాజు దగ్గరికి వెళ్తే ఆ హేరోదు రాజు ఎప్పటి నుంచో ప్రభువును చూడాలని ఆశించాడు. నాకు సూచక్రియ చేయమంటే ప్రభువు అతని కొరకు చవకబారు సూచక్రియలు చేయలేదు గనుక అక్కడ అతడు కూడా మరింతగా అతన్ని అపహసించి అక్కడున్న సైనికులందరూ ఆయనకి నువ్వు రాజువా అని ఆయనను మరింతగా పరిహసించి ఆయన్ని బాధ పెట్టి మళ్ళీ తిరిగి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు అన్ని విధాలా పరిశీలించి ఇతనందు ఏ దోషము నాకు కనపడటం లేదని చెప్పినప్పుడు అక్కడున్న ఆ శాస్త్రులు, ఆ పరిచయులు, మాకు కైసరే రాజు, ఇతను రాజు కాదు. అక్కడికి పిలాతు ఒక ఆప్షన్ ఇచ్చాడు వాళ్ళకి. భయంకరమైన బందిపోటు దొంగ నరహంతకుడైన బరబ్బా అనే ఒకడున్నాడు, మీరు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్పుకునే యేసు ఉన్నాడు, పండగ సందర్భంగా ఒకరిని విడుదల చేయడానికి గవర్నర్గా నాకు అధికారం గలదు, మీకు ఎవరు కావాలో కోరుకోవాలంటే మాకు బరబ్బయే కావాలి, నరహంతకుడే కావాలి, నేరస్తుడే కావాలి. అయితే యేసుని ఏం చేయబట్టారని అడిగినప్పుడు ఆయన్ని సిలువ వేయండి అని కేకలు వేశారు. పిలాతు ఈయన యందు ఏ దోషము లేదు అని చెప్పినప్పటికీ వారు ఆ శాపం మా మీద, మా పిల్లల మీద వచ్చును గాక అన్నప్పుడు పిలాతు ఇంక చేసేది లేక చేతులు కడుక్కొని
హృదయం కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. యేసును సిలువ వేయటానికి అప్పగించాడు. సిలువ వేయటానికి ముందే ఆయనకి కొరడా శిక్షకు అప్పగించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన వీపు మీద కొట్టినప్పుడు గాజు పెంకులు యొక్క ఇనుప మొక్కలు ఉన్నటువంటి కొరడాలతో, తోలు కొరడాలతో ఆయన వీపును నలుగుగొట్టారు. మన అతిక్రమముల కొరకు ఆయన నలుగుగొట్టబడ్డాడనే ఆ ప్రవచనం నెరవేరింది. ఆ తప్పులు, మన తప్పుల కొరకు ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థతనిచ్చుట కొరకు ఆయన మన కొరకు బలిపశువయ్యాడు. ఆ తర్వాత వారి కేకలే గెలిచెను అని రాయబడినట్లుగా ఆయన్ని మరలా శిలువ శిక్షకు అప్పగించాడు. కొరడా శిక్ష చేసిన వారికి శిలువ శిక్ష ఉండదు, శిలువ శిక్ష చేసిన వారికి కొరడా శిక్ష ఉండదు. కానీ అన్ని శిక్షలు భరించిన ప్రభు ఘోరాతి ఘోరమైన శ్రమను, వేదనను అనుభవించి పాపం వలన కలుగు ప్రతి కీడును, శాపమును, బాధను, వేదనను ఆయన భరించి ఆ భారమైన సిలువ ఆయన మీద పెట్టినప్పుడు అది మోసుకుంటూ అక్కడ నుండి ఊరు వెలుపల నుండి గొల్గోతో లేక కల్వరి అనే కొండ మీద దగ్గరకు ఆయన్ని తీసుకొని వెళ్ళటం, ఆ శిలువ మీద ఆయన పరుండబెట్టి ఆయన కాళ్ళల్లో, చేతుల్లో శిలలు కొట్టడం, ఆ శిలువను నిలబెట్టినప్పుడు ఆ శరీరమంతా కేవలం 2 చేతుల మీద ఆ బరువు విరాలాడుతుండగా ఆ శిలువలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు 6 గంటల సేపు వేలాడటం, ఎంతో రక్తసికమైన దేహముతో, భయంకరమైన ఎండ వేడిమితో దిగంబరుడిగా ఉన్న ఆయన శరీరము వేదన పడుతూ ఉండగా, రక్త ముద్దగా మారి ఉండగా ఆయన బలమంతా పుంజుకొని ఆయన పలికిన చివరి 7 మాటలు ఎంతో ప్రశస్తమైనవి. ఈ పాటికి మీరు ఈ మందిరాలలో ఆ 7 మాటల గురించి వినుంటారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. క్షమించడం ఎలా నేర్పించారు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, ఆదరించటం ఎలా అని నేర్పించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని వారిని ఒకరికొకరికి అప్పచెప్పిన మూడవ మాట, ఆయన ప్రేమ చూపటం, జాలి చూపటం ఎలా అని చూపించాడు. నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి అన్న 4వ మాట, సహించటం ఎలాగూ అని నేర్పించాడు. నా దప్పిగొడుచున్నాను అన్న 5వ మాట, ఆయన భరించటం ఎలాగన్నది చూపించాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్న మాట, చనిపోవటం ఎలాగూ అని చెప్పి చూస్తున్నాం. సమాప్తమైనది అన్న మాట, సాధించటం ఎలాగన్నది ఆయన సిలువలో నెరవేర్చడం చూస్తున్నాం. ఆ 7 మాటల వివరణ చాలా గొప్పది. ఆ సమయానికి ఆయన 7వ మాట పలికిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలైన సమయంలో ఆయన బిగ్గరగా కేక వేసి తన తలను వంచను అని చెప్పబడుతుంది. అదే గుడ్ ఫ్రైడే. మనందరి శాపములు, పాపములు భరించి ఆయన సెలవులో మన కొరకు యాగమై మన మరణాన్ని ఆయన మరణము ద్వారా జయించుట కొరకు మరణించి, పాతాళాన్ని జయించి, సాతాన్ను జయించి తిరిగి లేచి ఉన్నాడు. ఇంత త్వరగా చనిపోయాడు ఆయన అని అందరూ ఆశ్చర్యపడ్డారు. సిలువ వేసిన తర్వాత వారు ఇంకా బ్రతికున్నారేమో అని కన్ఫర్మ్ చేసుకుంటారు. యూజువల్గా అందరికి కాళ్ళు ఎరగొడతారు, వాళ్ళు ఇడిపించుకొని పారిపోకుండా. కానీ ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అప్పటికే మరణించున్నాడు అన్నది గమనించినప్పుడు, అది నిర్ధారణ చేసుకుంటూ ఆయన డొక్కలో పొడిచినప్పుడు రక్తము, నీరు కారింది అని బైబిల్లో చూస్తున్నాం. ఆయన గుండె పగిలిందని, గుండె పగిలినప్పుడు మాత్రమే అలా రక్తము, నీరు బయటకు వస్తుందని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు. ఆ భయంకరమైన వేదన, ఆ భారం భరించలేక ఆయన గుండె పగిలింది. నీ కొరకు, నా కొరకు ఆయన పగులగొట్టబడ్డాడు. అక్కడున్న శతాధిపతి, ఒక రోమనుడు, అన్యుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని ప్రభువును అంగీకరించాడు. అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న
సమాధిలో ప్రభువును ఆ రాత్రి తీసుకుని వెళ్ళి వచ్చినట్లు నికోదేము అని ఆయన తన అచ్చజటామాంసిని తెచ్చి ఆయన విలువైనటువంటి సుగంధ ద్రవ్యములు తెచ్చి వారిరువురు రహస్య శిష్యులుగా ఉన్న యూదులు పరిచయులు బయటికి వచ్చి ప్రభువును అంగీకరించడమే కాదు, వారిని స్వీకరించి ఆయన్ని ఘనపరిచి ఆయనకి ఆ సమాధిలో ఉంచడం జరిగింది. ఇది గుడ్ ఫ్రైడే. క్రీస్తు మన కొరకు చనిపోయెను అన్న మాట నెరవేరింది. అంతటితో అయిపోలేదండి. రేపు ఎల్లుండ మిగిలిన విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడన్న విషయాలను మనం గుర్తించబోతున్నాం. నా కొరకు నా స్థానంలో మరణించిన ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడన్నది ఈరోజు మనం గుర్తించుకొని ఆయన రక్తంలో మరొకసారి మనం శుద్ధులమై ఆయన కొరకు ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరయ్యా మా కొరకు ప్రాణమిచ్చేవారు, ప్రాణమిచ్చినంతగా మమ్మల్ని ప్రేమించేవారు, మా శాపమును మా పాపమును మా శిక్షను భరించి మా కొరకు యాగమైన ప్రభువా నీకు వందనములయ్యా. నీ విలువైన మూల్యమైన రక్తము ద్వారా మాకు పాప విమోచన కలుగుటకై, పరలోక రాజ్య వారసత్వం మనకు అనుగ్రహించుటకై, మరణం యొక్క బలబలాన్ని మరణము ద్వారా జయించి మృత్యుంజయుడివై లేచిన క్రీస్తు నీకు వందనములు. నమ్ముచున్నాం ప్రభా, నీవు సజీవుడవని నమ్ముచున్నాము. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడివని విశ్వసిస్తున్నాము. ఈ రోజంతా నీ సిలువను ధ్యానించి నీ సిలువ ప్రేమను జుర్రుకొనుటకు, నీ సిలువ త్యాగమును గుర్తించి నీ వలె నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు ఆ ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ చర్చెస్కి వెళ్ళండి, గుడ్ ఫ్రైడే సర్వీస్లో పాల్గొనండి. అలాగే చెన్నైలో కల్వరి చర్చిలో జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధన కూడా మీకు లైవ్ షేర్ చేస్తాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. ప్రభు సిలువను ధ్యానించండి. ఎంతగా సిలువకు దగ్గర చేరుతామో, ఎంతగా సిలువను ధ్యానిస్తామో అంతగా మన హృదయాలలో కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన హృదయాలతో క్రీస్తును మరింతగా ప్రేమించగలుగుతాం, ఆయన సాక్షులుగా జీవించగలుగుతాం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.